ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరి రామంజనమ్మ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. VR5 న్యూస్ అంటే ఆంధ్రజ్యోతిలో అమ్మను వదిలేసిన కొడుకులని రావడం జరిగింది. 4 days బ్యాక్ వచ్చింది. అది చూసి నేను నిన్నటి దినమున జీవనజ్యోతి ఆశ్రమానికి విచ్చేసి ఎవరైతే కొడుకులు వదిలేసినారో తల్లి లక్ష్మమ్మ అమ్మగారితో మాట్లాడడం జరిగింది. అంటే మొదటిగా రాయచూరు అని పేపర్లో చదివినాము. కర్ణాటక అంతా ఇంత టచ్ ఉంది కాబట్టి ఆ తల్లిని కొడుకుల దగ్గర చేర్పించాలన్న ఒక ఉద్దేశంతో నేను నిన్న రావడం జరిగింది. వచ్చి లక్ష్మమ్మ గారిని పెద్దమ్మను అన్ని డీటెయిల్స్ అడిగినాం. అడిగితే పెద్దమ్మ గారు వచ్చేసి మాది ఎప్పటము కానీ బూదిగుంప అంటే సిరుగుంప లిమిట్స్లో వస్తుంది, సిరిగేరి PS లిమిట్స్లో అని చెప్పడం జరిగింది. అంటే నేను వెంటనే నాకు తెలిసినటువంటి వలగుందలో ఉన్నటువంటి సోదరులు చలపతన్న నారదన్న గారికి కాల్ చేయడం జరిగింది. అదేవిధంగా మదిరిలో ఉన్న వెంకటేష్ అన్న గారు, సంతెకూళ్ళూరులో పంపపతన్న గారు, అదేవిధంగా సిరుగుంప లిమిట్స్లో ఉన్నటువంటి బీజేపీకి చెందినటువంటి మల్లప్పన్న గారు, ఈ విధంగా అందరినీ అంటే అందరితో మాట్లాడుతూ లాస్ట్కి అంటే అన్నవాళ్ళు ఇచ్చిన నెంబర్ సిరిగేరి PS నెంబర్ ఇవ్వడం జరిగింది. అక్కడ వెంటనే అక్కడ ఉన్నటువంటి గౌరవ పోలీసు వారికి కాల్ చేయడం జరిగింది. అయ్యా ఈ విధంగా బూదిగుంప లిమిట్స్లో ఉన్నటువంటి ఒక ఆదోనిలో ఈ విధంగా కొడుకులు వదిలినారని వచ్చిందని చెప్తే వెంటనే గౌరవ పోలీసు వారు ఆ ఊరికి వెళ్ళి విచారించగా లక్ష్మమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళది వచ్చేసి బూదిగుంపనే అని చెప్పినారు. ఆమెకి 2 కొడుకులు, 1 కూతురు కూడా ఉందని మాకు సమాచారం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి SI సార్ గారు కూడా వీడియోలో ఫొటోస్ పంపించడం జరిగింది. సార్ గారు కూడా వెంటనే స్పందించి మొత్తం కూడా డీటెయిల్స్ రాసుకున్నాం, ఎక్కడుంది మీ అన్ని డీటెయిల్స్ రాసుకొని సార్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి PS ఇన్స్పెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే స్పందించి అంటే వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఈరోజు పొద్దున్న గౌరవ సిరిగేరికి సంబంధించిన పోలీసు వారు మళ్ళీ ఫోన్ చేసి అమ్మ వాళ్ళ కొడుకుల ఫోన్ నెంబర్స్ అయితే లేవు, కూతురు అల్లుడైతే ఉన్నారు, అల్లుడు ఫోన్ ఉంది, వారికి మేము సమాచారం ఇచ్చినాము, వస్తారు, మీరు కూడా వెళ్ళండి అని తెలియజేయడం జరిగింది. వెంటనే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే తల్లి మనం 10 మంది పిల్లలు ఉన్నా కూడా అందరినీ సాకుతారు తల్లిదండ్రులు, ఎన్నో కష్టాలు పడుతూ మనల్ని సాకి పెద్దవాళ్ళని చేసి ఉన్నత స్థానాల్లో పెడతారు. మరి ఈరోజు ఒక తల్లిని మనం చూడలేకపోతున్నాం. అలాంటి దౌర్భాగ్యమైన మనస్తత్వం కలిగి ఈరోజు పిల్లలు ఉన్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా చింతించాలి. మీ మాట నేను ఎందుకంటున్నానంటే నేను ఆ పెద్దమ్మ దగ్గర ఈరోజు మాట్లాడినప్పుడు ఆమె తిండి లేక దాదాపు 3 రోజులు ఏం మాట్లాడుతూ కూడా తెలియదు. ఈరోజు పూర్తిగా చెప్పింది ఏంటంటే నన్ను నా కొడుకే వచ్చి వదిలేసినాడు, నువ్వు ఇక్కడే కూర్చొని నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయినారు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దాదాపుగా పెద్ద కొడుకుకి 8 మంది పిల్లలు దాకా ఉన్నారు, సిరిగుంపలో ఉంటారని చెప్పారు. సిరిగుంపలో బాడిగింట్లో ఉంటున్నారు, ఈ తల్లిని పెట్టుకోవడానికి స్థలం లేదు అంటున్నారు. అంటే వాళ్ళు ఇద్దరు వాళ్ళకి 8 మంది పిల్లలు, 10 మంది పట్టే ఇంట్లో ఒక తల్లికి స్థానం లేదా అని నేను చాలా బాధపడుతున్నా. అంటే ఎక్కడ పోతుంది ఈ సమాజం అని నేను అంటే దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. ఈరోజు ఇంతకుముందు పత్తికొండ చూసాం, తల్లిని రోడ్లో వదిలేసి వెళ్ళిపోయినారు. మొన్న ఆంధ్రజ్యోతి పేపర్లో చూసాం పెద్ద కోడు తల్లిని బస్ స్టాప్లో వదిలినారు. అంటే రోజుకి తల్లిదండ్రులని ఈ విధంగా రోడ్డు మీద చూస్తుంటే రేపు భవిష్యత్తులో మనం కూడా అదే ప్లేస్లో ఉంటామని ప్రతి ఒక్క పిల్లలు కానీ లేదంటే కూతుర్లు కానీ కొడుకులు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు అనాథాశ్రమంలో వదులుతామని చాలా చక్కగా చెప్పుకుంటున్నారు. ఆ రోజు మనల్ని పెంచడానికి వాళ్ళిద్దరే పెంచినారు మన వాళ్ళందరినీ. మరి ఈరోజు ఎందుకు మనం వాళ్ళని పెంచలేకపోతున్నామా అని వాళ్ళు కూడా ఆ రోజు పంచుకొని నింటే బాగుండేది. ఎవరికో ఒకరు ఇంకొకరు అన్నట్టు నింటే బాగుంది. ఇద్దరే కలిసి 10 మంది ఉన్నా 12 మంది ఉన్నా మనల్ని పెంచి మనకి ఏది తక్కువ కాకుండా తను తక్కువ చేసుకొని మనల్ని పెంచి ఈ స్థానాల్లో పెట్టింటారు. అలాంటి తల్లిదండ్రులని ఈ విధంగా వదిలేసేయడం అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఏది ఏమైనా పిల్లలు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ తల్లిదండ్రులు కూడా ఈ విధంగా చేయొద్దని కూడా నేను తెలియజేస్తున్నా. మనకు ఒక పూట తక్కువైనా పర్లేదు,
చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు మీద కూతుర్ల మీద ఇద్దరి మీద కూడా ఉందని నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కూతుర్లు మనవాళ్ళు అవుతారు, అల్లుళ్ళు మనవారు కాదని ఒక సామెత చెప్తుంటారు పెద్దలు. కొడుకు మనవాడవుతాడు, కోడలు మనవాళ్ళు కాదు అని. మరి కోడళ్ళు కూడా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఎందుకంటే మన అమ్మలాగే అత్త కూడా ఉంటారు. మన అమ్మ ఏదైనా అంటే మనం భరిస్తాం. మరి అత్త కూడా అదే విధంగా ఎందుకు అనుకోలేకపోతున్నారు అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. ఈరోజు ఆ తల్లి అక్కడ ఉండకపోవడానికి కారణం కోడలే అని ఆమెనే చెప్తున్నారు. కాబట్టి ప్రతి ప్రభుత్వాలన్నీ కూడా మంట కలిసిపోతున్నాయి. మరి ఇది రోజు రోజుకి ఎక్కువైతున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు గౌరవ సుప్రీం న్యాయస్థానము గైడ్లైన్స్ బాగా చాలా చక్కగా ఇచ్చింది. దాన్ని ప్రతి దగ్గర కూడా అమలయ్యేటట్టు ఈ విధంగా ఎవరు వదిలినా కూడా వాళ్ళకి చట్టపరిధిలో తప్పకుండా శిక్షలు ఉండాలి. ఎందుకంటే శిక్షలు లేకపోతే ఇలాంటివి ఇంకా ఎన్నో చూడాల్సి వస్తుంది అనేది కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను రాష్ట్ర అంగన్వాడీ కార్యదర్శిగా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నాను.